సూర్యాపేట జిల్లా నన్ను నమ్మి గెలిపించిన గుంపుల గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ధి కోసం నేను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని గుంపుల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచి పోటీ చేసి గెలుపొందిన నాతల పద్మమ్మ అన్నారు. సూర్యాపేట జిల్లా నన్ను నమ్మి గెలిపించిన గుంపుల గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ధి కోసం నేను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని గుంపుల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన పోటీ చేసి గెలుపొందిన నాతల పద్మమ్మ అన్నారు. సోమవారం గుంపుల గ్రామంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలైన గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రతి 2 నెలలకు ఒకసారి ఉచితంగా బాడీ చెకప్ చేయించడం జరుగుతుందని, పిల్లలకు విద్యార్థులకు గ్రామ ప్రజలకు అనువైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని, యువతకు పెద్దలకు ఆరోగ్యం కోసం జిమ్ము, గ్రామ ప్రజలకు వివిధ సమావేశాలకు కమ్యూనిటీ హాల్, గ్రామంలో ఉన్నటువంటి రాయి చెరువును అభివృద్ధి చేసి బతుకమ్మ ఘాటుగా మారుస్తానని, గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, గ్రామ సహాయ నిధి ద్వారా పిల్లలకు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, స్కూల్కు సంబంధించిన పరికరాలను, అదేవిధంగా అవసరమైన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తామని, పేదల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తామని, పేదింటి ఆడపిల్ల పెళ్లికి 6,116 రూపాయలు, ఆడపిల్ల పుడితే 5,116 రూపాయలు, అదేవిధంగా శ్మశాన వాటిక అభివృద్ధి, గ్రామం కార్యక్రమాలు అయినటువంటి రోడ్డు మరమ్మతులు, తాగునీటి సదుపాయం, పేద కుటుంబాలకు మద్దతు కార్యక్రమాలు, మురికి కాలువలను శుభ్రం చేయడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో నిలిచామని, మాజీ మంత్రి గుంటకర్ల జగదీశ్వరరెడ్డి సహకారంతో గ్రామంలో స్వల్ప మెజారిటీతో ఎన్నికైనప్పటికీ ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు అందజేయడంలో ముందుంటామన్నారు. నా పేరు నాతాల పద్మ, మాది గ్రామం గుంపుల. ఒక ఓటు మెజార్టీతోటి మేము గెలుపొందినాం. కొన్ని సమస్యలు వచ్చినా కానీ పరిష్కారం మా ఊరికి మంచి చేయదలుచుకున్నాం కాబట్టి చేస్తాము, చేసి చూపిస్తాం. ఉంటుందని అనుకున్నాం. 8 వార్డులలో ఒక వార్డు పోయింది, 7 వార్డులు వచ్చినాయి కాబట్టి గెలుస్తామని అనుకున్నాం. కానీ అలా కొన్ని అవకతవకల వల్ల ఎట్లాగా ఒక ఓటుతోటి గెలిపి ఇక వెంకటరెడ్డి ఊరు వచ్చేసి గుంపుల. నేను మా మదర్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. గెలవటం కూడా జరిగింది. భారీ మెజార్టీతో గెలుద్దామన్న ఆలోచనతోనే ఉంది. గెలవాలనే అనుకున్నాం. కానీ కొన్ని అవకాశవాదుల వల్ల మేము ఒక్క ఓటు మెజార్టీతో గెలవడం జరిగింది. అయినా పర్లేదు, గెలిపే. గెలిచినాక మేము ఊరికి ఏదైతే చేయదలుచుకున్నామో, ఒక మేనిఫెస్టో ప్రకారం చేయదలుచుకున్నామో ఆ మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోని ప్రజల మనసులలోకి చెప్పడం జరిగింది. అదే మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టోలో వచ్చేసి ఇందిరా మిల్ల వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే పైసలు కాకుండా ప్రతి ఇంటికి 10,116, ఆడపిల్ల పుట్టిన ఇంటికి 5,116. నెక్స్ట్ ఎవరైనా బీదవారు చనిపోతే వాళ్ళ ఇంటికి ఇంట బియ్యం కానీ 5,116 కానీ, నెక్స్ట్ ఆడపిల్ల పెళ్లికి 5,116. నెక్స్ట్ ఒక గ్రంథాలయం కానీ, ఒక అంబులెన్స్ వాహనం కానీ, నెలకు 2 సార్లు విజిటింగ్ చేసేట గవర్నమెంట్ నుంచి కాకుండా మన సొంతంగా చుట్టాం కానీ, అలాంటివి చాలా ఉన్నాయి. అవి మొత్తం పాంప్లెంట్ రూపంగా అందరి ఇళ్ళలోకి పంపడం, బతుకమ్మ ఘాట్ కానీ, శ్మశాన వాటికి కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి కంపల్సరీ మేము చేయడానికి కట్టుబడి ఉన్నాం, చేస్తాం కంపల్సరీ. అంటే అవతల వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినా మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి? మొత్తం ఓటర్లు 954 ఉండగా దాంట్లో 902 ఓట్లు పోల్ కావడం జరిగింది. మా అమ్మగారికి వచ్చేసి 437 ఓట్లు వచ్చినాయి. అవతల వ్యక్తికి వచ్చేసి 436 ఓట్లు, ఒక్క ఓటు మెజార్టీతో మేము గెలుపొందడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు అది? గెలుపు ఒక రకంగా బాధగా ఉన్న గెలుపునే స్వీకరించాలి. ఊళ్ళో సమస్యల్ని కూడా అదే వేగంతో ముందుకు తీసుకుపోవాలని నేను ఉన్నాను.